ఫోన్లు ఏ ఫోన్ అయినా ట్యాప్ చేస్తుంది. ఇది ఇలాంటి ఎక్విప్మెంట్ ఇలా అమ్మకూడదని నిబంధన ఉన్న అమ్మినందుకు గాను సదరు కంపెనీ హెడ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇజ్రాయెల్. అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఆ పర్సన్ని. శిక్ష పడింది అతనికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైలు శిక్ష. ఇట్లాగా అంతర్జాతీయంగా తప్పు చేశారని చెప్పేసి ఆ ఎక్విప్మెంట్ తో చేసినటువంటి ట్యాపింగ్. ఇది ఎవరు ధృవీకరిస్తారు? ఇవాళ మనం ఎవరి పేరైనా రాసేయచ్చు, పేపర్లు మన ఇష్టం, మన చేతిలో ఉంది. ఈ ట్యాపింగ్ ఇది ఎవడు ధృవీకరించలేడు. ప్రభాకర్ రావు గారు చెప్పారు అన్న పేరుతో వీళ్ళు ఇష్టం వచ్చినే రాసి పడేస్తున్నారు. ప్రభాకర్ రావు గారు ఎవరిది ట్యాపింగ్ చేశామని చెప్పాడు ఆయన ఏమైనా బయటకు వచ్చి చెప్పాడా? ఈలోపు మన చేతిలో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలతో మనం ఏ పేరైనా రాసేయచ్చు. నరేంద్ర మోడీ ఫోన్ కూడా ట్యాప్ చేశాడు. ఇప్పుడు జడ్జిలను బెదిరిస్తున్నారు, అదిగో జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇట్లాగా వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్లు ఖచ్చితంగా జరిగి తీరతాయి. ఇది మనకి తెలిసి జర్నలిజం ఫీల్డ్లో సీనియర్లకి తెలుసు, పోలీసులకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయి. అయితే ఎవరి అవసరము అన్నటువంటిది ఆ కన్సర్న్ పర్సన్స్ డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని నేను చచ్చినా చెప్పను, జరిగినే ఉంటుంది. కానీ సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా నిఘా వ్యవస్థలు కూడా ట్యాప్ చేయవాలి సార్. అదే చెప్తుంది, అదే ఇజ్రాయెల్ కిట్ ఏదో అన్నారు కదా, అది అలా జరిగింది. దాంతోనే జరిగితే ధృవీకరించలేము, ఎవరు చేశారన్నది చెప్పలేము. ఎందుకు? అక్కడ ఏమన్నా రికార్డులు దొరికితే ఓకే. ఇప్పుడు ఈ